నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ సినిమాలో ట్విస్ట్లను తలపించింది. అజ్ఞాతంలో ఉన్న కాకాణిని వెదికి మరీ పట్టుకున్నారు పోలీసులు. పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ నుంచి క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారు అని, అదంతా గోవర్ధన్ రెడ్డి కనుసన్నలలోనే నడిచింది అంటూ కేసు బుక్ చేశారు పోలీసులు. ఇక 55 రోజుల తర్వాత ఆయనను బెంగళూరులో అరెస్టు చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అజ్ఞాతం నుంచి అరెస్టు దాకా ప్రతి సందర్భంలోనూ ట్విస్ట్లు. ఫైనల్ గా 14 రోజుల రిమాండ్ పడింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి పీకల్ లోతున ఇరుక్కుపోయారు అని మాట్లాడుకుంటున్న టైంలో వ్యూహం మారుస్తోంది అట వైసీపీ జిల్లా నాయకత్వం. ఆయన తప్పు చేశారనే దానికంటే ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది అని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రచారం ద్వారా సానుభూతి కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితే గోవర్ధన్ రెడ్డికి కూడా ఎదురవుతుంది అని ఊహించిన నెల్లూరు వైసీపీ నాయకత్వం అక్రమ కేసుల పేరుతో ప్రజల్లోకి వెళ్లాలి అనుకుంటుందట. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు అని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను వేధించేందుకు కేసులు పెడుతోంది అన్న మెసేజ్ను జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీదకు తెచ్చుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందట పార్టీ. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్రను కూడా ప్రశ్నిస్తున్నారు జిల్లా వైసీపీ నాయకులు. ముందు డిపార్ట్మెంట్ ని కార్నర్ చేస్తే సగం సమస్య తీరిపోతుంది అన్నది వాళ్ల ఆలోచనగా తెలుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా మీద సిబిఐ దర్యాప్తు జరపాలి అన్నది వైసీపీ లేటెస్ట్ డిమాండ్. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకాణి కుమార్తె పూజిత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి ఈ మేరకు వినతిపత్రం కూడా ఇచ్చేశారు. కాకాణిని అక్రమంగా అరెస్టు చేశారు అని ఓవైపు చెబుతూనే సిబిఐ దర్యాప్తు కోరడం ద్వారా అధికార పార్టీ నేతల మీద పైచేయి సాధించాలి అన్నది వైసీపీ స్కెచ్ గా తెలుస్తోంది. ఈ విషయంలో ఒకసారి సిబిఐ అంటూ రంగంలోకి దిగితే కొంతమంది టీడీపీ నేతల వ్యవహారాలు కూడా బయటకు వస్తాయి అన్నది వైసీపీ అంచనా అట. అందుకు తగ్గట్టే సిబిఐ డిమాండ్ తెర మీదకు వచ్చాక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డైలమాలో పడ్డారు అన్నది లోకల్ టాక్. కాకాణి కేసుకు సంబంధించి వైసీపీ రివర్స్ కౌంటర్ వేస్తూ ఉన్నా జిల్లా టీడీపీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినహా మిగిలిన వారంతా కాకాణి విషయంలో గమ్ముగానే ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులో A1, A2, A3కి బెయిల్ రావడం, A4గా ఉన్న మాజీ మంత్రి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు జిల్లా ఫ్యాన్ పార్టీ లీడర్లు. దీని ద్వారా కుట్రపూరితంగా కాకాణిని ఇరికించారు అన్న భావనను బాగా వ్యాప్తి చేయాలి అనుకుంటున్నట్టు సమాచారం. అటు ఎమ్మెల్యే సోమిరెడ్డి మాత్రం కాకాణి పాపం పండింది అని, తెల్లరాయిని కొల్లగొట్టడం వల్లే ఆయన జైల్లో ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా ఒకసారి దొరికారు కాబట్టి మాజీ మంత్రిని మరిన్ని కేసుల్లో విచారణ పేరుతో ఇబ్బంది పెడతారు అని ముందే ఊహించిన వైసీపీ మాత్రం కౌంటర్స్ రెడీ చేసుకుంటుందట. క్వార్ట్జ్ కేసులో సిబిఐ విచారణ కోరడం ద్వారా గోవర్ధన్ రెడ్డి ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు అని చెప్పాలి అనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో సింహపురి రాజకీయం మంచి రసకందాయంలో పడుతోంది. వైసీపీ ఫాలో అవుతున్న సెంటిమెంట్ స్ట్రాటజీని ప్రజలు నమ్ముతారా? దాన్ని టీడీపీ ఎలా కౌంటర్ చేసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.